సార్ దయచేసి కంపార్ట్మెంట్ లో ఉన్న భక్తులందరూ కూడా సార్ దూరంగా ఉండాలి. గణేశుడికి దూరంగా జరగాలండి. జనాలందరూ కూడా చాలా దూరంగా ఉండాలి. దూరంగా జరగాలి. గణేష్ మహారాజ్ गणेश महाराज की बोलो गणेश महाराज की श्री विश्वशांति महाशक्ति गणपति की श्री विश्वशांति महाशक्ति गणपति की श्री विश्वशांति महाशक्ति गणपति की దూరంగా జరగాలండి. చక్కగా చూడండి, స్వామి వారిని చూడండి. बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की श्री विश्वशांति महाशक्ति गणपति की श्री विश्वशांति महाशक्ति गणपति की श्री विश्वशांति महाशक्ति गणपति की దయచేసి ఇదే సమయం అండి. మీరందరూ కూడా సెల్ ఫోన్ హడావుల్లో ఉంటారు. కానీ మీ జేబులు కత్తిరించడానికి, మీ విలువైన వస్తువులు తస్కరించడానికి జేబు దొంగలు, చైన్ స్నాచర్స్ మీ చుట్టూతా అదే దృష్టితో ఉంటారు. కాబట్టి వాటి పట్ల అప్రమత్తులై ఉండండి. మహిళలు ముఖ్యంగా, ఆడవాళ్ళు మీ మెడ చుట్టూ చీర చెంగుని కానీ చిన్నీని కానీ కప్పించండి. ఇది చాలా ముఖ్యమైన సమయం. దయచేసి మీరు సెల్ ఫోన్ హడావుల్లో పడకండి. సార్ గణేశుడికి దూరంగా ఉండండి. నిమజ్జనం జరుగుతుంది. మహాగణపతికి దూరంగా ఉండండి సార్. ప్లీజ్ సార్ దూరంగా ఉండాలి. సార్ గణేశుడికి దూరంగా ఉండాలి. పోలీసు సిబ్బంది ప్లీజ్ ఎవరిని దగ్గరికి వెళ్ళని మాత్రం కంట్రోల్ చేయండి. మీరు కూడా కంప్లీట్ గా వాళ్ళు కంట్రోల్ చేయడం మీద ఉండదని అధికారుల ఆదేశం. దయచేసి గణేశుడికి దూరంగా ఉండాలండి. గణేశుడికి దూరంగా ఉండాలండి. సార్ గణేశుడికి దూరంగా ఉండాలండి. కంపార్ట్మెంట్ లో ఉన్న భక్తులు గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప సార్ గణేశుడికి దూరంగా. గణేశుడు శోభాయాత్ర అందరి వైపు తిరిగాడు. అందరినీ చూస్తున్నాడు స్వామి. ఈ సంవత్సరం వెళ్తున్నాను, వచ్చే సంవత్సరం వస్తాను. అంతవరకు సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి. సైబర్ క్రైమ్ బారిన పడకండి. ఆడవాళ్ళను, మహిళలను గౌరవించండి. వారి రక్షణ కోసం సహాయం అందించండి. మహిళలను, పిల్లలను వేధించకండి అని చెబుతున్నారు ఆ స్వామి. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించండి అంటున్నారు. చూడండి స్వామి వారు, చూడండి అందరినీ చూస్తున్నారు. మీకెప్పుడు ఉంటాయన్నా చెప్పుకున్నాడు వద్దు నాయన అంటున్నారు స్వామి వారు. గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి
కూడా మీ సెల్ ఫోన్ తో వీడియో తీసుకునే సరదాలో ఉండగా మీ జేబులు కత్తిరించే జేబు దొంగలు, మీ మెడలోని తస్కరించే చైన్ స్నాచర్స్ మీ చుట్టూనే ఉంటారు. అప్రమత్తులై ఉండండి. ఆడవాళ్ళు దయచేసి మీ విలువైన వస్తువుల పట్ల, పర్సుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా పిల్లల చేతిని విడిచిపెట్టకండి. బోలో గణేష్ మహారాజ్ కి. పోలీసు వారు ఏ ఆఫీసర్ అక్కడికి ఏ కంపార్ట్మెంట్ ఎవరి కంపార్ట్మెంట్ దగ్గరికి వాళ్ళు వెళ్ళుకోవాలండి. దయచేసి ఇక్కడ ఎవరండి, ఇక్కడ చూడండి, మార్కెటింగ్ దగ్గరికి సామాన్య జనం వచ్చి ఉన్నారు సార్. అక్కడి నుంచి క్లియర్ చేయండి సార్. ప్రజలందరూ కూడా తమ విలువైన వస్తువుల పట్ల, ఒంటి మీద ఉన్నటువంటి నగల పట్ల, సెల్ ఫోన్స్ మరియు పర్సుల పట్ల అప్రమత్తులు ఉండండి. చుట్టుపక్కల పరిసరాలను గమనించుకుంటూ ఉండండి. ఒకసారి సార్ ఇక్కడ చూడండి ఒకసారి. సార్ అతను ఒకసారి అలా తీసుకురండి సార్. కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తులు ఎక్కడి వారు అక్కడే ఉండండి. దయచేసి ఒక్కసారి గణపతి బప్ప, గణపతి బప్ప. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విలువైన వస్తువుల పట్ల, మీ సెల్ ఫోన్స్, పర్సులు వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మహిళలు మీ మెడ చుట్టూ చీర చెంగులు కానీ, చిన్నీరు కానీ కప్పి ఉంచితే మీ నగలు మీతో పాటు మీ ఇంటికే వస్తాయి. లేదా
కంట్రోల్ రూమ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి డివైడర్ దగ్గర ఒక్కసారి పోలీసు వారు అక్కడికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. క్లియర్ చేయాలి. ఇక్కడ బండి దగ్గర కూడా ఇక్కడ నిలబడ్డారు చూడండి సార్, కంట్రోల్ రూమ్ దగ్గర. వీళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించాలి సార్. అబ్బాయిని అక్కడి నుంచి పంపించాను సార్. సార్ వీళ్ళని కూడా బాబు వెనుకెళ్ళాలి, అలా వెళ్ళాలి. కంట్రోల్ రూమ్ ముందుకు రాకూడదు. గ్రీన్ కనెక్షన్ దయచేసి ప్రజలందరూ కూడా సెల్ ఫోన్ సరదాలో మునిగిపోయి ఈ విలువైన వస్తువులు పోగొట్టుకోకండి. పిల్లలందరికీ అవగాహన కలిగి ఉండాలని ఆశీర్వదించు. 1930 అంటే ఏంటో వాళ్ళు తెలుసుకునేలా చెయ్యి. ఎటువంటి సైబర్ క్రైమ్ కి కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా వారు అత్యంత జ్ఞానంతో ఉండేలా ఆశీర్వదించు స్వామి. ఈ నెంబర్ గురించి తెలుసుకోవాలంటే హైదరాబాద్ సిటీ పోలీసు వారి సోషల్ మీడియా చూడాలని వారికి ఒక్కసారి చెప్పుతండి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ప్రజలందరినీ చల్లగా చూడు. అమాయకంగా వాళ్ళు సైబర్ క్రైమ్ లో డబ్బులు పోగొట్టుకోకుండా చూడు. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించేలా చూడు. చల్లగా చూడవయ్యా నీ ప్రజలందరినీ, నీ బిడ్డలందరినీ. మహిళలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మహానాయక శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి
నిర్ణయాలు తీసుకోవడంలో హడావుల్లో ఉన్నారు. మీరెప్పుడు హడావుల్లో ఉంటారా? మీ జేబులు ఎప్పుడు కత్తిరిద్దామా, మీ పరుసులు ఎప్పుడు కొట్టేద్దామని జేబు దొంగలు కూడా మీతో ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మహిళలందరికీ హైదరాబాద్ సిటీ పోలీసు వారి ముఖ్య గమనిక. 9490616555. మీకు ఏదైనా పిల్లలకి కానీ మహిళలకు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, పోకరియలు జాగ్రత్తమ్మ, జనసమ్మర్దం కదా, మనం ఏం చేసినా చెందుతుంది అనుకోకండి. మీలోనే మీ పక్కనే షీటింగ్ వాళ్ళు నొప్పిలో ఉంటారు. మీరు చేసేవన్నీ రికార్డ్ చేసి వారు మిమ్మల్ని తమ ఆధీనంలో తీసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దయచేసి సెల్ ఫోన్లు పోతున్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయండి. చాలా జాగ్రత్త అండి. మీరు అలా నోరు వేసి లేకపోతే మా వీడియోలు చూసుకుంటూ ఉంటారు. మీ పరిస్థితి గోవిందా, మీ సెల్ ఫోన్లు గోవిందా, మీ నెలలో ఉన్నటువంటి విలువైన వస్తువులు, మీ దగ్గర వస్తువులు గోవిందా. ముందు మీరు ఆ జాగ్రత్త దృష్టి పెట్టండి. స్వామివారు చూశారు, మిమ్మల్ని ఆశీర్వదించారు. కాబట్టి ముందు మీ విలువైన వస్తువుల పట్ల దృష్టి పెట్టండి. మీ పరిసరాలు ఒక్కసారి గమనించుకోండి. యూత్ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వస్తున్నారని తర్వాత ఇస్తాం. ఇదే పనిలో వస్తారు వాళ్ళు. మీనా భక్తులు కాదు, మీనా నిండా మనసులో భక్తి, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు కాదు. వారు ఒక్కిసిలాట చేస్తారు. ఇలాంటివన్నీ చేసి మీ మొదలు కొట్టేస్తారు. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే నిలవనండి, నమస్కరించుకోండి, మీ వస్తువులు మీరు రక్షించుకోండి. జరగాలి సార్.